మన ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఇప్పటివరకు సిలబస్లోని రకరకాల అంశాల మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాకపోతే మనం ఇండియన్ పాలిటీ గురించి ఇప్పటివరకు అసలు డిస్కస్ చేసుకోవడం జరగలేదు. సో ఈరోజు మనం ఇండియన్ పాలిటీకి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో నేను ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని అంశాలని కూడా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ ఏ క్యాండిడేట్ టు బి ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే మన భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఆయన యొక్క కనీస వయసు ఎంత ఉండాలి అని. ఆప్షన్స్లో 20 ఇయర్స్ ఉంది, 35 ఇయర్స్ ఉంది, 45 ఇయర్స్ ఉంది, 25 ఇయర్స్ ఉంది, 50 ఇయర్స్ ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 35 ఇయర్స్. అంటే భారతదేశంలో ఎవరైనా వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కనీస వయసు ఎంత అంటే 35 ఇయర్స్. మినిమం ఏజ్ ఫర్ ఏ క్యాండిడేట్ టు బి ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ 35 ఇయర్స్. ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా మనం చెప్పుకుందాము, ఎందుకంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ప్రెసిడెంట్గా ఎన్నిక కావడానికి మినిమం వయసు ఎంత అంటే 35 ఇయర్స్. నెక్స్ట్ అదే వైస్ ప్రెసిడెంట్ వయసు కూడా 35 ఇయర్సే. ఓకే, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలన్నా మీరు ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలన్నా సరే మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 35 ఇయర్స్ ఉండాలి. అదే మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఏజ్ ఎంత ఉండాలంటే 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో మినిమం ఏజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎంత అంటే 25 ఇయర్స్. అదేవిధంగా ఎమ్మెల్యేస్ కూడా మనకి 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏజ్ ఎంత అంటే 25 ఇయర్స్ మినిమం ఏజ్. నెక్స్ట్ అదే మెంబర్ ఆఫ్ లోక్సభకు కూడా 25 ఇయర్సే. ఓకే, సో ప్రైమ్ మినిస్టరు, ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లోక్సభలకి మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 25 ఇయర్స్. అదే మెంబర్ ఆఫ్ రాజ్యసభకి తీసుకుంటే మనకి 30 ఇయర్స్ ఉండాలి. ఓకే, మెంబర్ ఆఫ్ రాజ్యసభకి కానీ లేదంటే ఎమ్మెల్సీస్కి కానీ మనకి మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 30 ఇయర్స్. వీటిని సెగ్రిగేట్ చేసి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. 35 ఇయర్స్ ఎవరెవరికి ఉండాలంటే ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసిడెంట్కి కానీ. ఓకే, అదే 25 ఇయర్స్ ఎవరికి ఉండాలంటే ప్రైమ్ మినిస్టర్కి కానీ ఎమ్మెల్యేకి కానీ లేదంటే మెంబర్ ఆఫ్ లోక్సభకి కానీ. అదే 30 ఇయర్స్ ఎవరికి ఉండాలంటే మెంబర్ ఆఫ్ రాజ్యసభకి కానీ ఎమ్మెల్సీకి కానీ. ఓకే, వీటిలో ఏదో ఒకటి అడగొచ్చు, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ ఫ్రీడమ్స్ ఆర్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్? ఓకే, ఆర్టికల్ 19 దేని గురించి చెప్తుందంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ లేదా ప్రాథమిక స్వాతంత్రాల గురించి చెప్తుంది. సో ఇలా ఈ ఆర్టికల్ 19 ప్రకారం మనకి ఎన్ని రకాల స్వాతంత్రాలని రాజ్యాంగం ప్రొవైడ్ చేయడం జరిగింది అని క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్లో ఏంటంటే 3 ఉంది, 4, 5, 6, 7. ఇనీషియల్గా ఈ ఆర్టికల్ 19 ప్రకారం మనకి 7 రకాల స్వాతంత్రాలు ఉండేవి. కానీ అందులో ఆస్తికి సంబంధించిన స్వాతంత్రాన్ని రద్దు చేయడం జరిగిందనమాట. అంటే ఆస్తిని సంపాదించడం, అనుభవించడం లేదంటే వేరే వాళ్ళకి అన్యాక్రాంతం చేయడం అనే స్వాతంత్రం ఉండేది మనకి ఇంతకు ముందు. ప్రజెంట్ అయితే ఆ స్వాతంత్రాన్ని తీసేయడం జరిగింది. సో ప్రజెంట్ 7-1 ఎన్ని స్వాతంత్రాలు ఉన్నాయంటే 6 స్వాతంత్రాలు ఉన్నాయి. ఓకే, వీటిని మనం ప్రాథమిక స్వాతంత్రాలు లేదా బేసిక్ ఫ్రీడమ్స్ అంటాం అనమాట. వీటిలో ఫస్ట్ది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెషన్, అంటే వాక్ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వాతంత్రం. సెకండ్ ఫ్రీడమ్ ఏంటంటే టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, అంటే మనకి సభలు సమావేశాలని నిర్వహించుకునే స్వాతంత్రం ఉంది. కాకపోతే కండిషన్ ఏంటంటే ఇక్కడ మారణాయుధాలతో ఇలా సభలు సమావేశాల్లో పాల్గొనకూడదు. ఓకే, నెక్స్ట్ మూడో స్వాతంత్రం ఏంటంటే టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, అంటే మనకి సంఘాలని సంస్థల్ని స్థాపించుకునే స్వాతంత్రం కూడా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ స్వాతంత్రం ఏంటంటే టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే మనకి ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళే స్వాతంత్రం ఉందన్నమాట. ఓకే, అంటే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే మనం సంచరించే స్వాతంత్రం ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆర్మీ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అలాంటి వాటిలోకి మనం ఎంటర్ కాకూడదు. నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, ప్రైవేట్ ఏరియాస్లో కూడా మనం ఎంటర్ కాకూడదు. ఏమని చెప్పి మనకి ఇలా స్వాతంత్రం ఉందని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తామంటే కుదరదు. కాకపోతే భారతదేశంలో ఏ ప్రాంతంలో సంచరించే స్వాతంత్రం ఉంది కొన్ని లిమిటేషన్స్ తోటి. నెక్స్ట్ ఫిఫ్త్ స్వాతంత్రం ఏంటంటే టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే మనం స్థిర నివాసం ఏర్పరచుకునే స్వాతంత్రం ఉంది మనకి. నెక్స్ట్ సిక్స్త్ది ఆరో స్వాతంత్రం ఏంటంటే టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్, అంటే మనం ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైన లేదంటే జీవనభృతి కోసం తనకిష్టమైన వృత్తిని చేపట్టే స్వాతంత్రం ఉంది. నెక్స్ట్ దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. నేను బతకడానికి గంజాయి పంట వేసుకుని దాన్ని సాగు చేసుకుంటానంటే కుదరదు. ఓకే, ఇక్కడ భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా, పక్కవాడికి ఏమీ అపకారం జరగకుండా మన లిమిటేషన్స్లో మనం మనకిష్టమైన వృత్తిని చేపట్టే స్వాతంత్రం అంటూ ఉంది మనకి. ఓకే, సో ఈ రకంగా మనకి 6 రకాల స్వాతంత్రాలని ప్రొవైడ్ చేసిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 19. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ అస్సాం, నాగాలాండ్, గోవా అండ్ మిజోరాం?
ఈ రాష్ట్రాల క్రియేషన్కి సంబంధించి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏ సంవత్సరాల ఆధారంగా ఏ ఆర్డర్లో ఉంటాయి ఈ రాష్ట్రాలు అని క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే అస్సాం, నాగాలాండ్, గోవా, మిజోరాం చెప్పిన ఆర్డరే. నెక్స్ట్ అస్సాం, మిజోరాం, నాగాలాండ్, గోవా, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, గోవా అండ్ అస్సాం, గోవా, మిజోరాం, నాగాలాండ్. వీటిలో కరెక్ట్ ఆర్డర్ ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. వీటిలో అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అస్సాం అనేది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉందన్నమాట. ఓకే, అంటే 1947 నుంచి కూడా అస్సాం అనేది ఉంది. సో దిస్ షుడ్ బి ద ఫస్ట్ స్టేట్. అస్సాం తర్వాత నాగాలాండ్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1963లో నాగాలాండ్ని ఏర్పరచడం జరిగింది. ఓకే, సో ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్లో అస్సాం తర్వాత వచ్చే స్టేట్ ఏంటంటే నాగాలాండ్. 1963 తర్వాత 1987లో మిజోరాంని ఏర్పాటు చేయడం జరిగింది. అదే 1987లో గోవాను కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మిజోరాంని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఫిబ్రవరి 20న ఏర్పాటు చేయడం జరిగింది. గోవానేమో మే 30న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆర్డర్ ఎలా వస్తుందంటే అస్సాం 1947, నెక్స్ట్ నాగాలాండ్ ఏమో 1963, మిజోరాం ఏమో 20th ఫిబ్రవరి 1987, నెక్స్ట్ గోవా వచ్చేసి 30th మే 1987. సో ఆర్డర్ ఏంటి ఇక్కడ అస్సాం, నాగాలాండ్, మిజోరాం, గోవా. ఈ ఆర్డర్ ఎక్కడ ఉంది ఇందులో? ఇదిగో ఆప్షన్ సి, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, గోవా. సో దిస్ షుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, కొంచెం డీటెయిల్గా చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సిమిలర్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికాజ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ సెంటర్? అంటే కింద ఇవ్వబడిన దేశాల్లో ఏ దేశం యొక్క రాజ్యాంగం మన భారత రాజ్యాంగానికి దగ్గరగా ఉంటుంది? బికాజ్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ సెంటర్ అంటే బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రాతిపదికగా చేసుకున్నప్పుడు కింది వాటిలో ఏ దేశ రాజ్యాంగం మన దేశ రాజ్యాంగానికి దగ్గరగా ఉంటుంది? ఆప్షన్స్లో యుఎస్ఏ ఉంది, కెనడా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, జపాన్ ఉంది, చైనా ఉంది. ఇక్కడ మనకి భారత రాజ్యాంగానికి గల మూలాధారాల గురించి మనకి డీటెయిల్గా ఐడియా ఉంటే కనుక ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. సింపుల్గా ఇక్కడ స్ట్రాంగ్ సెంటర్ లేదా బలమైన కేంద్ర ప్రభుత్వం అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామంటే కెనడా యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించాం. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కెనడా. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు మన లీడర్స్ అందరూ ఏం చేశారంటే అప్పటిదాకా చలామణిలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ రిఫర్ చేసి ప్రతి రాజ్యాంగంలో ఉన్న కొన్ని మంచి మంచి అంశాలన్నింటినీ సేకరించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, ఈ రకంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడి నుంచి గ్యాదర్ చేసామంటే భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్యాదర్ చేయడం జరిగింది మ్యాక్సిమం ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ స్కీమ్ కానీ అంటే సమాఖ్య వ్యవస్థ కానీ, లేదంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాలు కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ, ఇలాంటి ముఖ్యమైన టాపిక్స్ అన్ని కూడా మనం భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఇది కాకుండా మనం పార్లమెంటు వ్యవస్థ, ఎలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ అలానే ప్రాథమిక హక్కులు, పిల్స్ వేయడం, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా మనం అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలనేమో మనం ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఆదేశిక సూత్రాలు కానీ, రాష్ట్రపతిని ఎలక్ట్ చేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా మనం ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పినట్లుగా బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని మనం కెనడా నుంచి గ్రహించడం జరిగింది. దీంతో పాటుగా గవర్నర్ని ఎలా ఏర్పాటు చేయాలనే డీటెయిల్స్ కూడా మనం కెనడా యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. వీటితో పాటుగా ఎమర్జెన్సీ టైంలో జీవించే హక్కును రద్దు చేయకూడదు అన్న విషయాన్ని మనం జపాన్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అదే మనం ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో ప్రాసెస్ ఎలా ఉండాలి అనే దాన్ని జర్మనీ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఎలా సవరించాలి అనే డీటెయిల్స్ మనం సౌత్ ఆఫ్రికా యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాంతత్వం అనే కాన్సెప్ట్లు మనం ఫ్రాన్స్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. వీటిలో ఏదో ఒకటి కంపల్సరీగా అడిగే క్వశ్చన్. సో మీరు ఒకసారి రిపీట్ చేసుకుని మళ్ళీ ఒకసారి వింటే మీకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ అసలు ఈ రాజ్యాంగ రూపశిల్పిగా మనం క్రెడిట్ ఎవరికి ఇస్తామంటే బిఆర్ అంబేద్కర్ గారికి ఇస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మినీ కాన్స్టిట్యూషన్? వీటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటే ఒక బుల్లి కాన్స్టిట్యూషన్ అంటాం అనమాట. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే మనకి 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976, ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951, 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978, నన్ ఆఫ్ దీస్. ఓకే, ఇక్కడ అసలు అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడో 1950sలో రాజ్యాంగాన్ని రాసుకున్నాం. సో ఈ 70+ ఇయర్స్లోనే ఏమైందంటే మనం జీవించే పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. సో జనరేషన్స్ కూడా చాలా చేంజ్ అయ్యాయి. సో అప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకు వేలాడదాం అంటే కుదరదు అనమాట. ఎప్పటికప్పుడు కాలానికి తగ్గట్టు దాన్ని మార్చాల్సి ఉంటుంది.
సో ఈ రకంగా మార్పు చేసే ప్రక్రియను మనం ఏమంటామంటే అమెండ్మెంట్ అంటాం అనమాట. సింపుల్గా మార్చేయకుండా దానికి ఒక యాక్ట్ని రూపొందించి ఆ యాక్ట్ ప్రకారం ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ వస్తారనమాట. అంటే అప్డేట్ చేస్తూ వస్తారు సింపుల్గా చెప్పాలంటే. సో ఆ రకంగా ఒక అప్డేట్ జరిగిందనమాట. ఎప్పుడు జరిగిందంటే అది 47 అమెండ్మెంట్ అంటాం దీన్ని. ఇది ఎప్పుడు జరిగిందంటే 1976లో జరిగింది. ఓకే, ఈ అమెండ్మెంట్లో ఏం చేశారంటే ఇప్పుడు దాకా ఉన్న సవరణలన్నింటిలోని ఎక్కువ సవరణల్ని ఈ అమెండ్మెంట్లో చేయడం జరిగింది. మొత్తం ఎన్ని సవరణలు చేశారంటే దగ్గర దగ్గర 198 సవరణలు చేయడం జరిగింది ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్లో. సో దానివల్ల దీన్ని ఏమంటామంటే రాజ్యాంగ స్వరూపాన్ని చాలా వరకు మార్చేయడం జరిగిందనమాట ఇండైరెక్ట్గా. సో అందుకని దీన్ని బుల్లి రాజ్యాంగం లేదా మినీ కాన్స్టిట్యూషన్ అని పిలవచ్చు. అసలు ఈ సవరణలు ఎందుకు చేశారంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు, స్వరణ్ సింగ్ కమిటీ అని. ఆ కమిటీ యొక్క సిఫార్సులను బేస్ చేసుకుని ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఈ 42nd అమెండ్మెంట్లో కొన్ని ముఖ్యమైన అమెండ్మెంట్స్ ఏంటంటే ప్రాథమిక విధుల్ని యాడ్ చేయడం. 4Aలో యాడ్ చేశారు. ఆర్టికల్ 4Aలో ప్రాథమిక విధుల్ని యాడ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగం యొక్క ప్రవేశిక అని ఉంటుంది, అంటే ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్లో 3 కొత్త పదాలని చేర్చడం జరిగింది అకార్డింగ్ టు 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఆ పదాలు ఏంటంటే సోషలిస్టు, సెక్యులరు, ఇంటిగ్రిటీ. సోషలిస్ట్ అంటే సామ్యవాదం, సెక్యులర్ అంటేనేమో లౌకికవాదం, నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఓకే, సామ్యవాద, లౌకిక, సమగ్రత లేదా సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 3 పదాలని కూడా మనం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1976లో యాడ్ చేయడం జరిగింది మన రాజ్యాంగానికి. దేనిలో యాడ్ చేసామంటే రాజ్యాంగం యొక్క ప్రవేశికలో లేదా ప్రీంబుల్లో యాడ్ చేయడం జరిగింది ఈ 3 కొత్త పదాలని. దీంతో పాటుగా ప్రాథమిక విధుల్ని ఇంకా చాలా అప్డేట్స్, ఎన్ని అప్డేట్స్ అంటే 198 అప్డేట్స్ని చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటాం ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో అంత రీజనబుల్ కాదనిపించింది, సో దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ద రికమెండేషన్స్ ఆఫ్ ద సైమన్ కమిషన్ ఫర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, కింద చెప్పబడిన ఏ చట్టంలో మనం సైమన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని యాడ్ చేయడం జరిగింది లేదా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏంటంటే అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, మౌంట్ బాటన్ ప్లాన్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, ఆగస్ట్ ఆఫర్, నన్ ఆఫ్ దిస్. అసలు ఈ సైమన్ కమిషన్ గురించి చెప్పుకోబోయే ముందు అసలు ఈ సైమన్ కమిషన్ అని ఎందుకు ఏర్పాటు చేశారనేది మనకు తెలియాలి. ఓకే, బ్రిటిషర్స్ మనల్ని కొంచెం కూల్ చేయడానికి ఏం చేశారంటే వాళ్ళు రకరకాల చట్టాలని రూపొందించి మనకి షో చేయడం జరిగేది అనమాట. వాటిలో ఒక చట్టం ఏంటంటే మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని చెప్పి 1919లో ఒక చట్టాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే 10 సంవత్సరాల తర్వాత, అంటే 1919కి 10 అంటే అంతా 1929 టైంకి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఈ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలని చెక్ చేసి వీటిలో ఏమైనా అప్డేట్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఉంటే చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఈ 10 సంవత్సరాల తర్వాత ఒక కమిటీని రూపొందించారనమాట వాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత అంటే 1927లో రూపొందించారు. ఈ అప్డేట్లు ఇవన్నీ వచ్చేసరికి 10 years అయిపోతుంది కదా అని. ఓకే, ఆ కమిటీ పేరు ఏంటంటే సైమన్ కమిషన్ అంటాం దాన్ని. ఈ సైమన్ కమిషన్ అనేవాడికి ఒక లార్డ్ సైమన్ అనే ఒక హెడ్ని ఏర్పాటు చేశారు. వాడి పేరు మీదగానే మనం సైమన్ కమిషన్ అంటాము. ఈ కమిషన్ 1927వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అది ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1928వ సంవత్సరంలో ఇండియాకి వచ్చిందనమాట. మొత్తం అందరి దగ్గర ఏమంటారు ఒపీనియన్స్ కనుక్కోవడానికి. కాకపోతే ఈ కమిషన్లో మన ఇండియన్స్ ఎవరు లేరని చెప్పి మన వాళ్ళు కొంచెం ప్రొటెస్ట్లు అవి చేసి వీటికి ఎగనెస్ట్గా నిలబడటం జరిగిందనమాట ఈ సైమన్ కమిషన్కి. సైమన్ గో బ్యాక్ అని. సో ఈ ప్రాసెస్లోనే ఈ ప్రొటెస్ట్లో పోలీసు దెబ్బలకి చచ్చిపోయిన ఒక నేషనల్ లీడర్ ఎవరంటే లాలా లజపత్ రాయ్. ఈయన లాహోర్లో జరిగిన ఒక సంఘటనలో పోలీసు దెబ్బలకి గాయపడి తర్వాత మరణించడం జరిగింది. అదంతా వేరే ప్రాసెస్. ఓకే, సో సింపుల్గా మనం సైమన్ కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సైమన్ కమిషన్ ఎప్పుడు నియమించారంటే 1927, ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1928, రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే 1930. దీని ద్వారా ఇంప్లిమెంట్ చేయబడిన చట్టం ఏదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లేదా భారత ప్రభుత్వ చట్టము 1935. ఈ చట్టాన్ని ఏ రికమెండేషన్స్ ద్వారా ఇన్కార్పొరేట్ చేశారంటే సైమన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది విత్ సమ్ మోడిఫికేషన్స్. ఓకే, అంటే సైమన్ కమిషన్స్ ఇచ్చిన సజెషన్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వకుండా దానిలో సమ్ మోడిఫికేషన్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని రూపొందించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సైమన్ కమిషన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ the first meeting of the Constituent Assembly was held.
తెలుగులో చెప్పాలంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏం లేదు, రాజ్యాంగ పరిషత్ అంటాం దీని తెలుగులో. అంటే మన రాజ్యాంగం రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీ పేరు ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేదా రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్లో ఏముందంటే 9th December 1946, 9th November 1946, 26th December 1946, 26th November 1946, నన్ ఆఫ్ దీస్. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 9th December 1946. సో రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 9th December 1946. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఆన్ 9th December 1946. కాకపోతే ఈ మీటింగ్కి రాజ్యాంగ పరిషత్లోని సభ్యులందరూ హాజరు కాలేదు. నెక్స్ట్ ముస్లిం లీగ్ కూడా ఈ మీటింగ్ని బహిష్కరించడం లేదా బాయ్కాట్ చేయడం జరిగింది. కాకపోతే డేట్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 9th December 1946. కొన్నిసార్లు చివరి సమావేశం ఎప్పుడు జరిగిందని కూడా అడగవచ్చు. ఓకే, రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 24th January 1950లో జరిగింది. 24th January 1950లో రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం. ఫస్ట్ సమావేశము 9th December 1946, చివరి సమావేశము 24th January 1950. నెక్స్ట్ చివరి సమావేశంలో అప్రూవ్ చేసినవి ఏంటంటే మెయిన్ 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జనగణమనని జాతీయ గీతంగా మనం అప్రూవ్ చేయడం జరిగింది. వందే మాతరాన్ని జాతీయ గేయంగా అప్రూవ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 24th January 1950 జరిగిన రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో. జనగణమనేమో జాతీయ గీతం, వందే మాతరం ఏమో జాతీయ గేయం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు రాజ్యాంగ పరిషత్ గురించి. రాజ్యాంగ పరిషత్లో సభ్యురాలుగా పనిచేసిన ఏకైక ముస్లిం మహిళ ఎవరు అని. దానికి ఆన్సర్ ఏంటంటే బేగం ఎయిజాజ్ రసూల్. బేగం ఎయిజాజ్ రసూల్ అనే ఒక ముస్లిం మహిళ రాజ్యాంగ పరిషత్లో మెంబర్గా పనిచేసింది. ఈవిడ ఏకైక ముస్లిం మహిళ అనమాట. టోటల్ మెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంతమంది అంటే 15 మెంబర్స్. రాజ్యాంగ పరిషత్లో 15 మెంబర్స్ ఉన్నారు ఉమెన్. నెక్స్ట్ ఈ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరని కూడా అడగవచ్చు. ఈ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరంటే సచ్చిదానంద సిన్హా. ఓకే, మొదటి సమావేశానికి రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరంటే సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇంతకుముందు చెప్పుకుంది ఏంటి, ఫస్ట్ టైము తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించింది సచ్చిదానంద సిన్హా. కానీ రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడు అంటే పర్మనెంట్గా అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ 2 పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. అంటే ఫస్ట్ సమావేశానికి ఎవడో ఒక లీడర్ ఉండాలి కాబట్టి ఆ లీడర్ కింద ఎవరిని పెట్టారంటే సచ్చిదానంద సిన్హాని పెట్టారు. తర్వాత సమావేశంలో ఎవరిని ఎన్నుకున్నారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగచ్చు రాజ్యాంగ పరిషత్లో తెలుగువారి గురించి. అంటే ఏవో కొన్ని పేర్లు ఇచ్చి వీళ్ళలో రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు కానీ తెలుగువాడు అనవచ్చు, లేదంటే సభ్యుడైనా తెలుగువాడు అనవచ్చు. సో వీ షుడ్ నో ద నేమ్స్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆఫ్ రాజ్యాంగ పరిషత్ లేదంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే, సో రాజ్యాంగ పరిషత్లో ఎవరెవరు ఉన్నారంటే మన భోగరాజ్ పట్టాభి సీతారామయ్య, నెక్స్ట్ ఎం సత్యనారాయణ, ఎన్జి రంగా ఉన్నారు, నెక్స్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఉన్నారు, కళా వెంకటరావు గారు ఉన్నారు, నెక్స్ట్ రామకృష్ణ రంగారావు గారు ఉన్నారు, టంగుటూరు ప్రకాశం పంతులు ఉన్నారు, నీలం సంజీవ్ రెడ్డి, కల్లూరు సుబ్బారావు. మొత్తం ఈ 9 మెంబర్స్ కూడా రాజ్యాంగ పరిషత్లో ఉన్న తెలుగువారు అనమాట. వీళ్ళు ఇంపార్టెంట్ నేమ్స్ ఏంటంటే భోగరాజ్ పట్టాభి సీతారామయ్య ఇంపార్టెంట్, టంగుటూరి ప్రకాశం పంతులు ఇంపార్టెంట్, నీలం సంజీవ్ రెడ్డి ఇంపార్టెంట్, ఎన్జి రంగా కూడా ఇంపార్టెంట్. ఈ 4 నేమ్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి తెలుగు వాళ్ళ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. పైన మనం దేని గురించి చెప్పుకున్నాము, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి చెప్పుకున్నాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏంటి, రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్లో మళ్ళీ కమిటీస్ ఉంటాయి, డిఫరెంట్ కమిటీస్. అన్ని కమిటీస్ మనకు అనవసరం, కానీ ఒక ఇంపార్టెంట్ కమిటీ పేరు ఏంటంటే కమిటీ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఒక రాజ్యాంగానికి రఫ్ కాపీని తయారు చేసే కమిటీ అనమాట. ఓకే, ఇది రాజ్యాంగ పరిషత్తులో ఒక కమిటీ, దాని పేరు ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీని తెలుగులో ఏమంటాం అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటాం. అంటే రాజ్యాంగం యొక్క రఫ్ కాపీని తయారు చేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్ ఎవడని క్వశ్చన్. జీవి మాల్వంకర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ కేఎం మున్షి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ దేనికి హెడ్ అంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి హెడ్, డ్రాఫ్టింగ్ కమిటీకి కాదు. మరి డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, రాజ్యాంగ పరిషత్ నిర్వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి హెడ్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 29th August 1947, 29 ఆగస్టు 1947లో ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి హెడ్ ఎవరంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హెడ్ లేదా చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ కమిటీలో టోటల్ మెంబర్స్, ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీలో టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రిమైనింగ్ మెంబర్స్ ఎవరంటే గోపాలస్వామి అయ్యంగార్ ఒకరు,
నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఒకరు, గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, నెక్స్ట్ కేఎం మున్షి, మహమ్మద్ సయ్యద్ షాదుల్లా, నెక్స్ట్ బిఎల్ మిత్తర్, డిపి ఖైతాన్. ఈ లాస్ట్ 2 నేమ్స్ ఉన్నాయి కదా, బిఎల్ మిత్తర్, డిపి ఖైతాన్, వీళ్ళు రీప్లేస్ చేయబడ్డారనమాట. అంటే వీళ్ళ ప్లేస్లోకి వేరే వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. సో టోటల్ నేమ్స్లో మనం హెడ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. హెడ్ పేరు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్. నెక్స్ట్ ఇలా రీప్లేస్ చేయబడిన వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరితో రీప్లేస్ చేయబడ్డారని అడిగే ఛాన్స్ ఉంది. ఈ బిఎల్ మిత్ర అనే ఆయన ఉన్నాడు కదా, ఆయన హెల్త్ పాడయ్యి ఈ కమిటీ నుంచి తప్పుకోవడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ నుంచి తప్పుకోవడం జరిగింది. ఈయన ప్లేస్లోకి ఎవరు వచ్చారంటే ఎన్ మాధవరావు గారు రావడం జరిగింది. ఓకే, బిఎల్ మిత్ర ప్లేస్లోకి వచ్చిన ఆయన ఎవరంటే ఎన్ మాధవరావు. బిఎల్ మిత్ర ప్లేస్లోకి ఎన్ మాధవరావు. నెక్స్ట్ డిపి ఖైతాన్ అనే ఒక ఆయన ఈ కమిటీ మధ్యలోనే ఉండగానే ఈయన 1948లో చచ్చిపోవడం జరిగింది. ఓకే, ఈయన మరణించడంతో ఈయన ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారంటే టీటీ కృష్ణమాచారిని అపాయింట్ చేయడం జరిగింది. సో డిపి ఖైతాన్ ప్లేస్లోకి టీటీ కృష్ణమాచారి రావడం జరిగింది. ఓకే, బిఎల్ మిత్ర ప్లేస్లోకి ఏమో ఎన్ మాధవరావు వచ్చాడు. ఈ డిపి ఖైతాన్ ప్లేస్లోకి ఏమో టీటీ కృష్ణమాచారి అపాయింట్ చేయడం జరిగిందనమాట. టోటల్ మెంబర్స్ ఆఫ్ ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఎంతమంది అంటే 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ చైర్మన్. సో ఇప్పటిదాకా మనం రాజ్యాంగ పరిషత్ గురించి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ గురించి చెప్పుకున్నాము. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ రాజ్యాంగాన్ని అంతటినీ రూపొందించి తర్వాత దాన్ని ఎప్పుడు ఆమోదించామంటే, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 26 నవంబర్ 1949. ఓకే, 26 నవంబర్ 1949 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించింది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నిన్న 26 నవంబర్ అంతా కూడా మనకి వాట్సాప్లోను టెలిగ్రామ్లోను కూడా అంబేద్కర్ ఫోటోలతో నిండిపోయింది. ఎందుకంటే ఈ 26 నవంబర్ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. 26 నవంబర్ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే అదే రోజు మనకి 1949 సంవత్సరంలో మనం రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈ నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 2015 సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే, మనం రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎప్పుడంటే 26 నవంబర్ 1949. కాకపోతే రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 26 జనవరి 1950. ఓకే, 26 నవంబర్నేమో ఆమోదించేసాము, కానీ అమల్లోకి ఎప్పటి నుంచి తీసుకొచ్చామంటే 26 జనవరి 1950 నుంచి మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అందుకని 26 జనవరిని మనం ఎలా జరుపుకుంటామంటే రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు గుర్తుందో లేదో, రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం ఎప్పుడు జరిగిందని చెప్పాను నేను, 24 జనవరి 1950. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే 2 రోజుల ముందు జరిగిందనమాట. అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 24 జనవరి 1950 జరిగింది. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 26 జనవరి 1950. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని షెడ్యూల్ గురించి. విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌట్ ద డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్? అంటే కేంద్ర రాష్ట్రాల్లోని అధికార విభజన గురించి రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ మనకి చెప్తుంది అని. విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌట్ ద డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్? కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పవర్ అంటే శాసనాధికారాల విభజనని ఏ షెడ్యూల్ మనకి చెప్తుంది? అసలు మనకి రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్. ఓకే, ఈ 12 షెడ్యూల్స్లోనూ ఒక్కొక్క షెడ్యూల్ ఒక్కొక్క టాపిక్ గురించి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. అసలు ఈ షెడ్యూల్ అంటే ఏం లేదు, జస్ట్ లిస్టులు అనమాట. రాజ్యాంగంలో మెన్షన్ చేయడానికి వీల్లేని లిస్టులు అన్నింటినీ కూడా మనం రాజ్యాంగం వెనకాల పొందుపరచడం జరిగింది. వాటిని మనం ఏమని పిలుస్తామంటే షెడ్యూల్ అని పిలుస్తాం. ఓకే, ఈ షెడ్యూల్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే భారతదేశంలోని 29 రాష్ట్రాల యొక్క పేర్లని, వాటి సరిహద్దుల గురించి డీటెయిల్స్ చెప్తుంది అనమాట. అంటే ఏ రాష్ట్రం ఎక్కడెక్కడ ఉంది, వాటి సరిహద్దులు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి రాజ్యాంగంలోని షెడ్యూల్స్లో ఫస్ట్ షెడ్యూల్ చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే జీతాల గురించి చెప్తుంది. ఓకే, మన గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇచ్చే జీతాలు, అఫీషియల్స్ అంటే ఇక్కడ రాష్ట్రపతి, గవర్నరు, లోక్సభ స్పీకరు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా జీతాలు ఎంతెంత ఇవ్వాలి అని చెప్పి సెకండ్ షెడ్యూల్ చెప్తుంది అనమాట. అంటే ప్రతి పర్సన్ వాడికి ఇచ్చే శాలరీ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి సెకండ్ షెడ్యూల్లో. నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే ప్రమాణ స్వీకారం చేసే పద్ధతిని చెప్తుంది. ఓకే, అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం ఎలా చేయాలి అనేది థర్డ్ షెడ్యూల్ చెప్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫస్ట్ షెడ్యూల్ ఏమో రాష్ట్రాల పేర్లు, వాటి సరిహద్దుల గురించి. సెకండ్ షెడ్యూల్ ఏమో భాగాల గురించి. ఓకే, అంటే వాళ్ళ శాలరీస్ గురించి చెప్తుంది, మన లీడర్స్ యొక్క శాలరీస్ గురించి. థర్డ్ షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసే విధాల గురించి చెప్తుంది. ఫోర్త్ షెడ్యూల్ ఏమో వాళ్ళ సీట్ల కేటాయింపుల గురించి చెప్తుంది.
దేనిలో సీట్లు అంటే రాజ్యసభలో సీట్ల గురించి చెప్తుంది 4th షెడ్యూల్. నెక్స్ట్ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కూడా మనకి షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలన గురించి వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ నియంత్రణల గురించి చెప్తుంది. మరి 5th-కి 6th-కి డిఫరెన్స్ ఏంటంటే 5th షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఎక్సెప్ట్ 4 స్టేట్స్. ఆ స్టేట్స్ ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు కాకుండా రిమైనింగ్ రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రాంతాలన్నింటి గురించి కూడా మనకి 5th షెడ్యూల్ చెప్తుంది. మరి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాల గురించి ఏ షెడ్యూల్ చెప్తుందంటే 6th షెడ్యూల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 7th షెడ్యూల్ వచ్చేసి కేంద్ర రాష్ట్రాల యొక్క అధికారాల విభజన గురించి చెప్తుంది. ఓకే, అంటే ఇక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 7th షెడ్యూల్. మనకి 7th షెడ్యూల్ ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి చెప్తుంది. కేంద్ర జాబితాలో ఎన్ని ఉంటాయంటే అరౌండ్ 100 అంశాలు ఉంటాయి. రాష్ట్ర జాబితాలో ఉన్నవి అరౌండ్ 61 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ఉమ్మడి జాబితా అని ఉంటుంది అనమాట. అంటే ఇందులో కేంద్రానికి రాష్ట్రానికి ఉమ్మడి అధికారాలు ఉంటాయి. ఈ జాబితాలో అరౌండ్ 52 ఉంటాయి అనమాట. ఓకే, ఈ అధికారాలన్నింటినీ కూడా మనకి సవరించే ఛాన్స్ కూడా మన రాజ్యాంగం ఇచ్చింది. ఏ ఆర్టికల్ కింద సవరించవచ్చు అంటే 368 ఆర్టికల్ 368 ప్రకారం మనం ఈ కేంద్ర రాష్ట్రాల జాబితాలని మనం సవరించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 7th షెడ్యూల్ వరకు చెప్పుకున్నాము. 8th షెడ్యూల్ ఏం చెప్తుందంటే భూ సంస్కరణ చట్టాల గురించి వాటి లిమిటేషన్స్ గురించి చెప్తుంది. ఓకే, అంటే జమీందారు వ్యవస్థని రద్దు చేయడం, నెక్స్ట్ భూ సంస్కరణ చట్టాలు ఉంటాయి కదా, వాటి గురించి మనకి 9th షెడ్యూల్ చెప్తుంది. నెక్స్ట్ 10th షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అనర్హత ఏ విధంగా డిసైడ్ చేయాలనేది 10th షెడ్యూల్ చెప్తుంది. నెక్స్ట్ 11th షెడ్యూల్ ఏమో పంచాయతీల గురించి, 12th షెడ్యూల్ ఏమో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల గురించి చెప్తుంది. మళ్ళీ ఒకసారి క్విక్ రిపీట్ చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్ ఏమో భూభాగాల గురించి, రాష్ట్రాల గురించి, వాటి సరిహద్దుల గురించి చెప్తుంది. సెకండ్ షెడ్యూల్ ఏమో శాలరీస్ గురించి చెప్తుంది. థర్డ్ షెడ్యూల్ ఏమో ప్రమాణ స్వీకారం చేసే పద్ధతి. 4th షెడ్యూల్ ఏమో సీట్ల కేటాయింపు గురించి చెప్తుంది, రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి. తర్వాత 5th షెడ్యూల్ ఏమో షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలన గురించి. 6th షెడ్యూల్ ఏమో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలకు సంబంధించిన షెడ్యూల్ పరిపాలన గురించి చెప్తుంది. నెక్స్ట్ 7th షెడ్యూల్ ఏమో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి చెప్తుంది. 8th షెడ్యూల్ ఏమో భాషల గురించి చెప్తుంది. ఇందాక స్కిప్ చేసాం, 8th షెడ్యూల్ మనం చెప్పుకోలేదు. 8th షెడ్యూల్ దేని గురించి చెప్తుందంటే భాషల గురించి చెప్తుంది. ఎన్ని భాషలు ఉన్నాయంటే 8th షెడ్యూల్లో మనం గుర్తించిన భాషలు 22 భాషలు ఉన్నాయి. ఓకే, 8th షెడ్యూల్లో మనం రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషలు ఏంటంటే 22 భాషలు. నెక్స్ట్ 9th షెడ్యూల్ ఏంటంటే భూ సంస్కరణ చట్టాల గురించి చెప్తుంది. 10th షెడ్యూల్ ఏమో పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. నెక్స్ట్ 11th షెడ్యూల్ ఏమో పంచాయతీ సంస్థల గురించి. 12th షెడ్యూల్ ఏమో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల గురించి చెప్తుంది. వీటిలోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ లిబర్టీ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్రీంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రీంబుల్ అంటే ముందే చెప్పుకున్నాం కదా, తెలుగులో దీన్ని ప్రవేశిక అంటాం. రాజ్యాంగం యొక్క ప్రవేశిక అంటే ఇంట్రడక్షన్ అనొచ్చు. రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్ మనం ఏం పిలుస్తాం అంటే ప్రీంబుల్ లేదా ప్రవేశిక. అసలు ఈ ప్రీంబుల్ అనే కాన్సెప్ట్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఓకే, ప్రీంబుల్ యొక్క కాన్సెప్ట్ని మనం అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దేని ఆధారంగా మన రాజ్యాంగ ప్రవేశిక రూపొందిందంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం అంటాం. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనుగుణంగా మనం రాజ్యాంగం యొక్క ప్రవేశికని రూపొందించుకోవడం జరిగింది. అసలు కానీ ఈ కాన్సెప్ట్ని ఏ దేశం నుంచి గ్రహించామంటే ఈ కాన్సెప్ట్ని మనం అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఓకే, ఈ రెండు డిఫరెన్స్లు బాగా గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ ఏమో అమెరికా నుంచి తీసుకున్నాము, కాకపోతే మన ప్రవేశికకి బేస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జవహర్లాల్ నెహ్రూ రూపొందించిన లక్ష్యాలు ఆశయాల తీర్మానం, దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ లిబర్టీ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్రీంబుల్. ప్రీంబుల్లో ఈ కింద ఇచ్చిన ఫార్మ్స్లో ఒక ఫార్మ్ ఆఫ్ లిబర్టీని మనం ఏమంటారు దాన్ని మెన్షన్ చేయలేదంట. అది ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమున్నాయంటే లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఎకనామిక్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్, నన్ ఆఫ్ దీస్. అసలు ఇక్కడ లిబర్టీ అంటే ఏంటంటే స్వేచ్ఛ. మన ప్రీంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే మొత్తం 5 రకాల లిబర్టీస్ గురించి చెప్పడం జరిగింది. వాటిలో లేని లిబర్టీ ఏంటని క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏంటంటే లిబర్టీ ఆఫ్ థాట్ గురించి చెప్పింది. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పింది. లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ వర్షిప్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. లిబర్టీ ఆఫ్ థాట్ అంటే మనం ఆలోచించడంలో స్వేచ్ఛ. లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అంటే మనం నమ్మకంలో స్వేచ్ఛ. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వసించడంలో స్వేచ్ఛ.
నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ వర్షిప్ అంటే మనం ఆరాధించడంలో స్వేచ్ఛ. ఓకే, ఈ అన్ని రకాల స్వేచ్ఛల గురించి మన రాజ్యాంగంలో ప్రీంబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, కాకపోతే వీటిలో లేనిది ఏంటంటే ఎకనమిక్ లిబర్టీ. అంటే మనకి ఫైనాన్షియల్గా లేదంటే ఎకనమిక్ పరంగా లిబర్టీ అనేది రాజ్యాంగం ప్రకారం ఇవ్వబడలేదు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎకనమిక్ లిబర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, whose prior permission is needed to introduce a bill in parliament for the reorganization of states. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరించడానికి మనం ఏదైనా బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లుకి ఎవరి పర్మిషన్ కావాలి, ఎవరి ముందస్తు పర్మిషన్ మనకి అవసరం అవుతుంది. ఆప్షన్స్లో ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్. అంటే మనం ఏ రాష్ట్రాన్ని అయితే పునర్వ్యవస్థీకరించామనుకున్నామో ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పర్మిషన్, లేదంటే గవర్నర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ పర్మిషన్, లేదంటే రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నన్ ఆఫ్ దీస్. ఓకే, వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముందస్తు పర్మిషన్ మనకు అవసరం అవుతుందన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం అని కూడా అడగవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 3 ప్రకారం. 3వ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం మనకి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుని ప్రెసిడెంట్ ముందస్తు అనుమతితోనే మనం పార్లమెంట్లో సబ్మిట్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కవర్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు సిటిజన్షిప్. అంటే పౌరసత్వానికి సంబంధించిన అంశాలని కింది వాటిలో ఏ ఆర్టికల్స్ కవర్ చేస్తాయని. ఏం ఆప్షన్స్ ఇచ్చారంటే ఆర్టికల్స్ 4 to 9, ఆర్టికల్ 5 to 15, 5 to 11, 5 to 9, 6 to 10. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్స్ 5 to 11. ఓకే, ఆర్టికల్ 5 to 11 ఇంకా చెప్పాలంటే రాజ్యాంగంలో 2వ భాగం పౌరసత్వాన్ని కవర్ చేస్తుంది అనమాట, సిటిజన్షిప్ గురించి చెప్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆర్టికల్ 5 to 11. ఓకే, ఈ 5 to 11 అనేది రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుందని చెప్పాను, రాజ్యాంగానికి సంబంధించిన 2వ భాగంలో ఉంటుందని చెప్పాను. ఓకే, ఒకసారి రాజ్యాంగం యొక్క భాగాల గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇందాక మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే రాజ్యాంగాల యొక్క షెడ్యూల్స్ గురించి. షెడ్యూల్స్ అంటే లిస్టులు అని చెప్పాను, అవి రాజ్యాంగం వెనకాల ఉంటాయి. కానీ రాజ్యాంగాన్ని ఇట్ సెల్ఫ్ మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఒకే రకమైన ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి వాటిని పార్ట్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. అవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ అంటే 22 పార్ట్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, రాజ్యాంగంలోని భాగాలు ఏంటంటే 22. కాకపోతే వీటిలో కొన్ని సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ సబ్ పార్ట్స్ అన్నింటినీ కలుపుకుంటే రాజ్యాంగంలోని మొత్తం భాగాల సంఖ్య అంటే 25 రాయాల్సి ఉంటుంది. ఓకే, రాజ్యాంగంలోని యాక్చువల్ భాగాల సంఖ్య అంటే 22. కాకపోతే వీటిలో కొన్ని సబ్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఈ సబ్ పార్ట్స్ కూడా కలుపుకుంటే మనకి ఎన్ని భాగాలు అవుతాయి అంటే 25 అవుతాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన భాగాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి ఇప్పుడు ఒక క్విక్ రివిజన్ చేసుకుందాము. ఫస్ట్ భాగాన్ని ఏమంటాం అంటే మనం కేంద్రం మరియు భూభాగం అంటాం అనమాట. అంటే ఫస్ట్ భాగం మనకి కేంద్రము మరియు భూభాగాల గురించి డీటెయిల్గా చెప్తుంది. ఈ ఫస్ట్ భాగంలో ఏ ఆర్టికల్స్ ఉంటాయంటే 1 to 4 ఉంటాయి. 1 to 4 ఆర్టికల్స్ ఫస్ట్ భాగంలో ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం గురించి, భూభాగం గురించి అంటే వాట్ ఈజ్ ఇండియా అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనం పౌరసత్వం గురించి చెప్తాం. సెకండ్ పార్ట్లో పౌరసత్వం, దీంట్లో 5 to 11 ఆర్టికల్స్ ఉంటాయి సెకండ్ పార్ట్లో, అంటే సిటిజన్షిప్ గురించి. ఓకే, ఇక్కడ చూడండి, మనం సెకండ్ పార్ట్లో సిటిజన్షిప్ గురించి చెప్తాం. దీంట్లో ఎన్ని ఉంటాయంటే 5 to 11 ఆర్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది హక్కుల గురించి చెప్తుంది, ప్రాథమిక హక్కులు అనమాట. ప్రాథమిక హక్కుల గురించి చెప్పే పార్ట్ ఏదంటే థర్డ్ పార్ట్. దీంట్లో మనకి 12 to 35 ఆర్టికల్స్ ఉంటాయి. థర్డ్ పార్ట్లో 1, 2, 3 తర్వాత 4 కాకుండా 5 అంతే. ఓకే, 12 to 35 ఆర్టికల్స్ థర్డ్ పార్ట్లో ఉంటాయి. ఫోర్త్ పార్ట్లోనేమో మనకి ఆదేశ సూత్రాలు ఉంటాయి. వీటిలో 36 to 51 ఆర్టికల్స్ ఉంటాయి. ఆదేశ సూత్రాల్లో 36 to 51 ఆర్టికల్స్ ఉంటాయి. ఇది ఫోర్త్ పార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ 4A అని ఇంకో పార్ట్ ఉంటుంది. దాంట్లోనేమో ప్రాథమిక విధుల గురించి ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రాథమిక విధులు ఏ సవరణ ప్రకారం చేర్చారంటే 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1976లో చేర్చడం జరిగింది. సో చేర్చినప్పుడు ఈ భాగాలను డిస్టర్బ్ చేయకుండా ఏం చేశారంటే 4 తర్వాత 4A అనే ఒక పార్ట్ క్రియేట్ చేసి అక్కడ యాడ్ చేయడం జరిగింది ప్రాథమిక విధులు అనే టాపిక్ని. ఓకే, నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్స్ అని చెప్పాను 36 to 51 కాబట్టి ఈ ప్రాథమిక విధులకి ఏం చేశారంటే 4Aలో పార్ట్లో కేటాయించారు కాబట్టి దీన్ని 51A ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రాథమిక విధులు అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. ఆర్టికల్స్ 52 to 151. ఫిఫ్త్ పార్ట్ ఏమో కేంద్ర ప్రభుత్వము, సిక్స్త్ పార్ట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వము, నెక్స్ట్ ఎయిత్ పార్ట్ ఏమో కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకే, మళ్ళీ ఇక్కడ సెవెంత్ పార్ట్ గురించి మనం మెన్షన్ చేసుకోవట్లేదు, ఎందుకంటే సెవెంత్ పార్ట్ ప్రస్తుతం రాజ్యాంగంలో లేదు, దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఈ సెవెంత్ పార్ట్ని 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1956లో డిలీట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మన రాజ్యాంగంలో సెవెంత్ పార్ట్ అనేది ఉండదు.
నెక్స్ట్ మనకి 11th పార్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని 11th పార్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది. ఆర్టికల్స్ 245 టు 263 ఉంటాయన్నమాట ఈ ఆర్టికల్లో, సారీ ఈ పార్ట్లో. ఏం పార్ట్ అదంటే 11th పార్ట్. నెక్స్ట్ 12th పార్ట్ ఏమో ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి ఉంటుంది. అదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ 15th పార్ట్ ఒకటి ఇంపార్టెంట్ బాగా. 15th పార్ట్లో ఏంటంటే ఎలక్షన్స్ ప్రాసెస్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, 15th పార్ట్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ రాజ్యాంగ సవరణని చెప్పే ఏ పార్ట్ ఏదంటే 20th పార్ట్. ఓకే, రాజ్యాంగంలోని 20వ భాగంలో మనకి రాజ్యాంగ సవరణ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఏ ఆర్టికల్లో చెప్తుందంటే 368. ఆర్టికల్ నెంబర్ 368 ఏంటంటే రాజ్యాంగ సవరణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది ఏ పార్ట్లో ఉంటుందంటే రాజ్యాంగంలో 20వ భాగంలో ఉంటుంది ఈ 368 అనే ఆర్టికల్. మళ్ళీ ఒకసారి క్విక్ రివ్యూ చేసేద్దాము. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మనకి కేంద్రం భూభాగము, సెకండ్ పార్ట్లో పౌరసత్వము, థర్డ్ పార్ట్లో ప్రాథమిక హక్కులు, 4th పార్ట్లో ఆదేశిక సూత్రాలు, 4Aలో ప్రాథమిక విధులు. నెక్స్ట్ 5th పార్ట్లో కేంద్ర ప్రభుత్వం, 6th పార్ట్లో రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్ 7th పార్ట్ డిలీట్ అయిపోయింది. 8th పార్ట్లో మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. నెక్స్ట్ 9th పార్ట్లోనేమో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. ఓకే, అవన్నీ పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ 15th పార్ట్ ఇంపార్టెంట్, ఎలక్షన్స్ గురించి. నెక్స్ట్ 20th పార్ట్ ఇంపార్టెంట్, రాజ్యాంగం యొక్క సవరణ గురించి. నెక్స్ట్ ఎమర్జెన్సీ రూల్స్, అది కూడా ఇంపార్టెంట్. అత్యవసర నిబంధనలు అంటాం. ఇది రాజ్యాంగంలో 18వ భాగంలో ఉంటుంది. ఓకే, రాజ్యాంగంలో 18వ భాగంలో ఏముంటుందంటే ఎమర్జెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఆర్టికల్ నెంబర్స్ ఎంతంటే 352 టు 360. ఇది చాలా ఇంపార్టెంట్. 352 టు 360 ఆర్టికల్స్ దేని గురించి చెప్తాయంటే మనకి ఎమర్జెన్సీ రూల్స్ గురించి చెప్తాయి, అత్యవసర నిబంధనల గురించి. ఇది ఏ పార్ట్లో ఉంటుందంటే పార్ట్ నెంబర్ 18లో ఉంటుంది. వీటి నుంచి కూడా మనకి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆర్టికల్స్ అసోసియేటెడ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్, అంటే మనకి ప్రాథమిక హక్కుల గురించి చెప్పే ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆర్టికల్స్ 11 to 34, ఆర్టికల్స్ 12 to 35, 12 to 36, 11 to 25, నన్ ఆఫ్ దీస్. జస్ట్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కుల గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్స్ 12 to 35. ఇక్కడ 1 2 3 4 అనే నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ 4 బదులు 5 రాసుకోండి అంతే. ఓకే, సో 12 to 35 ఏంటంటే ప్రాథమిక హక్కుల గురించి చెప్తాయి అనమాట. నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్పే ఈ ఆర్టికల్స్ ఏ భాగంలో ఉంటాయి రాజ్యాంగం అని చెప్పాను, రాజ్యాంగం యొక్క 3వ భాగంలో ఉంటాయి. ఓకే, రాజ్యాంగం యొక్క 3వ భాగంలో ఉంటాయి. మరి 4వ భాగంలో ఏముంటాయి అంటే ఆదేశిక సూత్రాలు, 4Aలోనేమో ప్రాథమిక విధులు. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్, ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. 3వ పార్ట్లోనేమో మనకు రావాల్సిన ప్రాపర్టీస్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. మరి మీకు ప్రాపర్టీస్ ఇస్తున్నాం కదా, మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా అని చెప్పి మనకి ఆదేశిక సూత్రాలని కేటాయించడం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలు ఎందుకు ఏ భాగంలో పెట్టారంటే ప్రాథమిక హక్కులు అవ్వగానే నెక్స్ట్ భాగం 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా, 4వ భాగంలో ఈ ఆదేశిక సూత్రాలని పెట్టడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ తర్వాత సవరణల ద్వారా 4Aలో ఇంకా విధులు, మీ ఆదేశ సూత్రాలు సరిపోవు, మీకు విధులు కూడా ఉండాలని చెప్పి 4Aలో ప్రాథమిక విధులని పెట్టడం జరిగింది. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఈ కింది వారిలో ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అపాయింట్ చేయబడరు? ఆప్షన్స్లో ఏమున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, నన్ ఆఫ్ దీస్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడు. మరి వైస్ ప్రెసిడెంట్ ఎలా అపాయింట్ చేయబడతాడంటే ఈ వైస్ ప్రెసిడెంట్ లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందంటే ఆర్టికల్ 66 ప్రకారం జరుగుతుంది. ఆర్టికల్ నెంబర్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ 66 ఏం చెప్తుందంటే అసలు ఈ ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ అనే ఒక టీం ఎన్నుకుంటుంది అనమాట. ఓకే, ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారంటే మెంబర్స్ కింద రాజ్యసభ, లోక్సభకి చెందిన సభ్యులు ఉంటారు ఎలక్టోరల్ కాలేజీలో. వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు, అంతేగాని ఉపరాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నుకోడు. నెక్స్ట్ క్వశ్చన్, హూజ్ ప్రియర్ రికమెండేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఏ మనీ బిల్? ద్రవ్య బిల్లుని పార్లమెంట్లో మనం ప్రవేశపెట్టాలంటే ఎవరి రికమెండేషన్ కావాలి? ఆప్షన్స్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, స్పీకరు, ప్రెసిడెంట్, నన్ ఆఫ్ దీస్. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రెసిడెంట్. అంటే మనీ బిల్స్ లేదా ద్రవ్య బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే మనకి ప్రెసిడెంట్ యొక్క ప్రేయర్ రికమెండేషన్ ఉండాలి, అంటే ముందస్తు రికమెండేషన్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, The Article 371D contains special provisions with regard to which of the following states? అంటే ఆర్టికల్ 371D అనేది కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తుందంట, అది ఏ రాష్ట్రానికి అని క్వశ్చన్.
ఆప్షన్స్లో మణిపూర్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, త్రిపుర ఉంది, మహారాష్ట్ర ఉంది, నాగాలాండ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఆర్టికల్ 371D ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రం యొక్క లోకల్ పీపుల్ రైట్స్ గురించి చెప్తుంది. ఆ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ ఆర్టికల్ 371D అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకల్ పీపుల్ రైట్స్ గురించి చెప్తుంది. దేంట్లో అంటే ఇన్ ఎంప్లాయ్మెంట్ లేదా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్స్లో లోకల్ పీపుల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పే ఆర్టికల్ ఏదంటే 371D. ఈ ఆర్టికల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ ఆర్టికల్ని 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1974లో యాడ్ చేయడం జరిగింది మన రాజ్యాంగంలో. ఓకే, ఈ ఆర్టికల్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఇంపార్టెంట్ మనకంటే ఏపీ బైఫర్కేషన్ టైంలో చాలా వివాదాస్పదమైందన్నమాట ఈ ఆర్టికల్. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అనేది డివైడ్ చేయడానికి కొంచెం కాంప్లికేటెడ్గా తయారైంది అకార్డింగ్ టు ఆర్టికల్ 371D. అందుకని మనకి ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏపీకి సంబంధించిందే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్ సిస్టమ్? ఓకే, అంటే కింద చెప్పిన స్టేట్స్లో ఏ రాష్ట్రం మొదటిసారిగా పంచాయతీరాజ్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది? ఓకే, ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్. ఓకే, ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే రాజస్థాన్. ఎప్పుడంటే 2 అక్టోబర్ 1959 1959వ సంవత్సరంలో 2 అక్టోబర్న నాగావర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్లో మనకి ఫస్ట్ టైంగా ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, విచ్ ఈజ్ ద సెకండ్ స్టేట్ అని అడగవచ్చు. మరి సెకండ్ స్టేట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసిన సెకండ్ స్టేట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ స్టేట్ ఏమో రాజస్థాన్. సో దీంతో మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ టాపిక్ కంప్లీట్ అయింది. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.